అందరికీ వందనాలండి. లెంట్ సీజన్ స్టార్ట్ అయ్యి రెండవ దినం ఈరోజు. ఎలా ఉన్నారు? దేవునిలో ఉన్నారా? ముఖ్యంగా ఈ దినాల్లో ప్రార్థన, వాక్యము చదవటం, వాక్యానుసారంగా జీవించటం, ఆయన ఇచ్చే రీతిగానే మనం ఇచ్చుటలో, ఆయన పరామర్శించిన విధంగానే మనం పరామర్శించట్లో, లేని వారికి ఇచ్చట్లో మనం జీవించటే నిజమైనటువంటి ఉపవాసం, ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం. అందుకే అంటాడు ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొరపట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు. నిజమే, మనం నిజంగా మొరపెడితే మనకు సమీపంగా ఉన్నవాడు మన దేవుడైనటువంటి యేసయ్య. మనం ఇప్పుడు చూడండి, ఒక పండుగ వచ్చిందంటే మన ఇంటినంతటినీ శుభ్రం చేస్తాం, మూలమూలల్లో ఉన్నటువంటి ధూళినంతటినీ కూడా దులిపి బయట జల్లేస్తాం, పాత వస్తువులన్నిటినీ తీసి బయట పడేస్తాం. మన ఇంటినే శుభ్రం చేసుకుంటున్న మనం ఆత్మలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క నిజ దేవుని కోసం మనలో ఉన్న చెత్తని శుభ్రం చేస్తున్నాము. ఈ 40 రోజుల్లో మన ఆత్మను శుభ్రం చేసుకొని ఆయన కోసం ఎదురు చూద్దాం. ఎందుకంటే ఆయనతో పాటు మనం జీవించాలి. ఆయన అంటున్నాడు, నీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చి నీవు నాతో ఉండులాగున నేను వచ్చి తీసుకువెళ్తానని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసయ్య ఒక్కడే. నిజం, మంచి దినాలు మన కోసం విడిచిపెట్టాడు, మంచి క్రియలను చేయమంటున్నాడు. ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తే, తనకిష్టమైనట్టు జీవించినట్లయితే ఆయనతో పాటు మనము ఆయన పక్కన కూర్చొని, ఎవరైతే అవిధేయులు దేవునికి ఇష్టము కాకుండా జీవిస్తున్నారో వారందరికీ తీర్పు తీర్చటానికి ఆయనతో పాటు కూడా మనం కూడా కూర్చుంటూ ఉంటాం. అటువంటి మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలంటే సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేస్తూ ప్రభువు రాకడ కోసం ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.